అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ మీకు ఇబ్బంది జరిగింది అని అన్నారు. ఏం జరిగింది అంటే హైకమాండ్ వాళ్ళు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్ళారు? మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. కాబట్టి ఎందుకు మీరు కాంగ్రెస్ విడి బీజేపీలోకి వెళ్ళారు? అప్పుడు టికెట్ ఇవ్వకుండా నా సత్తా చూపించాలనే ఉద్దేశంతోనే. మరి ఎందుకు బీజేపీని వదిలిపెట్టినప్పుడు మీకు ఆ మాట కానీ లేకపోతే ఆ సందర్భం కానీ అనిపించలేదా మీకు? బలవంతంగా నన్ను ఫోర్సిబుల్గా తీసుకొని పోయారు. మీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడుతారు అనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. నిజంగా మీరు పార్టీని వీడాలనుకున్నారట? ఖచ్చితంగా. ఏంటి మీరు అన్ని అమలు కాని హామీలు ఇచ్చారా? మాకు అడగడానికి వారికి హక్కే లేదు అసలు. మీ మీదే క్రిమినల్ కేసు ఉందా? ఇల్లు కూల్చడం జరిగింది అక్కడ నారాయణఖేడ్లో. పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి తెలంగాణలో మరో సంచలన ఎమ్మెల్యే. అవును, నారాయణఖేడ్ నుంచి లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకోవడమే కాదు, అక్కడ గెలిచి మొట్టమొదటిసారిగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆయన. అటువంటి నాయకుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి? అక్కడ రాజకీయాల్లో ఎటువంటి ప్రస్థానం కొనసాగుతోంది? ముఖ్యంగా లాస్ట్ మినిట్లో టికెట్ ఎలా దక్కించుకున్నారు? అక్కడ సమస్యలేంటి? సమస్యల మీద ఆయన ఎటువంటి యుద్ధం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి టు ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు, ఆర్టీవీకి స్వాగతం. సంజీవ్ రెడ్డి గారు, ఫస్ట్ టైం మీరు టికెట్ దక్కించుకున్నారు. అంతకన్నా ముందు మీరు చదివింది ఎంబీబీఎస్ అంటే తెల్లకోటు, మీ సతీమణి నల్లకోటు. ఈ రెండు కాంబినేషన్స్ కాకుండా ఈరోజు ఖద్దరు వేసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు ఏంటి, ఎలా అనిపించింది ఈరోజు? ఎందుకంటే ఇది రాజకీయం ఏం కొత్త కాదు. మా కుటుంబంలో మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. కాబట్టి నాకేం అట్లా చేయను. కాకపోతే కొట్లాడి గెలిచిన అని చెప్పేసి గత 10 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత స్ట్రగుల్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని దక్కించుకున్నాను. ఎందుకంటే మీరు డాక్టర్, మీ సతీమణి అడ్వకేట్. సో రెండు ప్రొఫెషన్స్ కాకుండా ఎందుకు రాజకీయాల వైపు రావాలనిపించింది? ఇది లెగసీ. యూజువల్గా అయితే డాక్టర్గా అక్కడే నారాయణఖేడ్లోనే ప్రాక్టీస్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మా నాన్నగారి కోరిక కూడా అదే. ఎందుకంటే మన ప్రజలకు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పట్టణాలకు పరిమితం కాకుండా నా నియోజకవర్గంలోనే నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫాదర్కి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాల రాజకీయ కార్యకలాపాల్లో వారికి సపోర్టింగ్గా ఉంటుంటేనే సో అట్లా రాజకీయాల్లో మొదలుపెట్టడం జరిగింది. సో అంటే మీరు కనుక ఇంకా ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అయితే ఒక పెద్ద హాస్పిటల్ పెట్టచ్చు, ఇంకా పెద్ద హాస్పిటల్ పెట్టి బిజినెస్ ఇంకా డెవలప్ అయితే కనుక మంచిగా సంపాదన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రొఫెషన్ని పక్కన పెట్టేసి ఎందుకు రాజకీయాల వైపు రావాలనిపించింది మీకు? అట్లా కంటిన్యూ అయిపోయినాను. మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి మా నాన్నగారు వాళ్ళు చూస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రాక్టీస్ కంటిన్యూ చేసుకుంటూ రాజకీయంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడన్నా ప్రజలు అవకాశం ఇవ్వకపోతారని చెప్పేసి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు. నాన్నగారితో మీరు ప్రయాణం చేశారు. సో నాన్నగారితో ప్రయాణం చేసినప్పుడు అనుభవం ఎలా ఉంది? నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరి అయ్యారని చెప్పి ఏమైనా ఫీల్ ఉండిందా? ఖచ్చితంగా అనిపించింది. కాకపోతే నాన్నగారు ఉన్నాక గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా రాజకీయంలో ఎప్పుడు గెలుస్తూనే వచ్చినాం. అంటే ప్రతిపక్షంలో కూడా చూసినాము, కానీ ఎక్కువ సార్లు గెలవడం జరిగింది. మా నాన్నగారికి ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిందో అన్నిసార్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి మేము అధికార పక్షంలో ఉంటేవి చాలాసార్లు. సో ఏమంత కష్టం అనిపించలేదు. కాకపోతే నాన్నగారు బై ఎలక్షన్ 2014లో కూడా నాన్నగారు గెలవడం జరిగింది. స్టేట్లో హైయెస్ట్ మెజారిటీతో గెలిచిండ్రు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టీఆర్ఎస్ గాలి వీస్తే కూడా నారాయణఖేడ్ నుండి ప్రజలు మా నాన్నగారిని గెలిపించారు. తర్వాత ఒక సంవత్సరానికి 2015లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత అప్పటి నుండి అందరికీ, నాకే కానీ నా నియోజకవర్గ కార్యకర్తల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలు మొదలైనవి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసేవాళ్ళు. అన్ని పార్టీలలో కూడా అన్ని
కాకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా టార్చర్. ఎందుకంటే అన్ని అనవసరంగా కేసులు బనాయించడం, అసలు ప్రజాస్వామ్యం. దాని గురించి వద్దాం. అంతకన్నా ముందు మీరు మీ నాన్నగారి మరణం సందర్భం గురించి మాట్లాడుతూ అక్కడ మీకు ఇబ్బంది జరిగింది అని అన్నారు. ఏం జరిగింది? ఎందుకంటే మీకు టికెట్ వచ్చిన పరిస్థితి కూడా కాదు అని చెప్పి గట్టిగానే ప్రచారం జరిగింది. మీకు టికెట్ కూడా రాని పరిస్థితి. అసలు ఏం జరిగింది ఆ టైంలో? అంటే హైకమాండ్ వాళ్ళు టికెట్ నాకే ఇవ్వడం జరిగింది, కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి. కాకపోతే నాకు అంతకుముందు నేను జడ్పీటీసీగా కూడా చేసినాను, ఎంపీపీ కూడా చేసినాను. సో అవకాశం నాకే ఇవ్వడం జరిగింది హైకమాండ్. ఇస్తే ఉన్న తొందరగా చేయవలసిన ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ని 5 నెలలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. చేసి టోటల్ అక్రమంగా అంటే ఎన్ని వారితో సాధ్యమో అన్ని రకాలుగా అందరి కార్యకర్తలందరికీ టార్చర్ చేసి సర్పంచ్లందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ చెక్ పవర్ రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకు బెదిరించి ఈవెన్ అన్ని టీచర్స్ యూనియన్కి బెదిరించి కార్యకర్తలు డీలర్లను బెదిరించి అన్ని అక్రమంగా మొత్తం అన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి కేసులు పెట్టి గెలవడం జరిగింది అప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. సో ఆ టైంలో అంత ఇబ్బంది పెట్టిన తర్వాత క్యాడర్ బేసికల్గా ఇబ్బంది పెడితే కాస్త చల్లాచెదురయ్యే అవకాశం ఉంటుంది. ఏం జరిగింది? క్యాడర్ని ఎలా కాపాడుకున్నారు అప్పుడు? ప్రతి 24 గంటలు వారికి అందుబాటులో ఉంటుంటే నేను వారికి ఏ కష్టం వచ్చినా ఎన్ని కేసులు అయినా కూడా అన్ని ఎదుర్కొని వాళ్ళు చేసే అక్రమాలను, వాళ్ళు చేసే ప్రభుత్వాలు చేసే దౌర్జన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏంటంటే అన్ని పార్టీలలో కాకుండా సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ పార్టీకి మాత్రమే ఇవ్వాలి, లేదంటే కాంగ్రెస్ నుండి మా పార్టీకి వచ్చి కలుస్తావా అయితేనే మీకు ఇస్తాం సంక్షేమ పథకాలని ఎన్నో విధాల్లో భయపెట్టడం చేయడం జరిగింది. అయినా కూడా అధికారులతోని ఎప్పుడు ఎల్లప్పుడూ వారిని నిలదీస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా అందే విధంగా ఎప్పుడు అధికారులతోనే సంప్రదించి ఇప్పించడం జరిగింది. అటువంటి పటోళ్ళ సంజీవ్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో అంత నమ్మకంగా ఉన్నారు? మీ నాన్నగారు కావచ్చు, లేకపోతే మీరు కూడా కావచ్చు, కంటిన్యూ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు? ఏంటి కారణం? ఎందుకు మీరు కాంగ్రెస్ని విడి బీజేపీలోకి వెళ్ళారు? అప్పుడు నాకు 2015లో మా నాన్నగారు చనిపోగానే టీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది. కేసీఆర్ గారే పిలవడం జరిగింది. అసెంబ్లీలో కూడా చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆయనకు టికెట్ ఇస్తే కూడా రాలేదని చెప్పేసి. హరీష్ రావు గారు మా ఇంటికి వచ్చి నన్ను సంప్రదించి ₹1 లేకుండా గెలిపిస్తాను, మా పార్టీలో జాయిన్ కమ్మని చెప్పడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర మా నాన్నది, ఇప్పుడు వస్తే చెడ్డ పేరు వస్తుంది, కాదు రాను, యునానిమస్ వదిలిపెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. అయినా వాళ్ళు కుదరదన్నారు. అయినా సరే అని చెప్పేసి మా కార్యకర్తలందరినీ సంప్రదించి పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత అంత కష్టంలో కూడా మేము పిలిచి కూడా అవకాశం వస్తే కూడా ఈరోజు రేపు ఎంతోమంది మంత్రులు అవకాశంను సద్వినియోగం చేసుకొని పార్టీ మారుతూ ఉన్నారు. మీకు మంత్రిగా కూడా ఆఫర్ ఇచ్చారు కదా? అప్పుడు ఇచ్చిండ్రు, అప్పుడు మంత్రిగా కూడా ఇచ్చిండ్రు. నెక్స్ట్ టైం ఈసారి వచ్చేసేయు, నెక్స్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నీకు మంత్రిగా అవకాశం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను వెళ్ళలేదు, ఎందుకంటే విలువలకు కట్టుబడి మా నాన్నగారికి చెడ్డ పేరు వస్తనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ 2018 ఎలక్షన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాకు మొండి చేసి చూపించింది. టికెట్ బై ఎలక్షన్ కొట్లాడినా కూడా పార్టీకి అంత లాయల్గా ఉంటే కూడా టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుండా నా సత్తా చూపించాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా నేను నామినేషన్ చేశాను. ఎందుకు ఆ టైంలో మీకు ఎందుకు ఇవ్వలేదు? మీ మీద ఎవరైనా కక్ష కట్టారు ఆ టైంలో? కక్ష ఏం లేదు. ఇక అక్కడ మాకు ఒక ప్రత్యర్థి షెట్కార్ గారు అని ఉన్నారు, వాళ్ళు సీనియర్ కొంచెం నాకంటే. మా నాన్నగారు ఉన్నప్పుడే ఆయనను ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన గెలిపేయడం జరిగింది. తర్వాత ఎట్లాగో న్యాచురల్గా ఆయన ట్రై చేసిన టికెట్ ట్రై చేసినప్పుడు నన్ను కాదని ఆయనకి ఇవ్వడం. యూజువల్గా అయితే ఆయన ఎప్పుడు ఎంపీ ఉంటుండే. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయనను సురేష్ షెట్కార్ గారు ఎంపీకి, మా నాన్నగారు ఎమ్మెల్యేకి ఉండ్రి. 2009లో ఇద్దరు గెలవడం జరిగింది. 2014లో ఆయనకి ఎంపీ వచ్చింది, నాన్నగారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. కానీ 2014లో మేము గెలిచినాం, ఆయన ఓడిపోయారు. నాన్నగారు గెలిచి 15లో నాన్నగారు చనిపోయారు. తర్వాత టికెట్ ఆయనకు పోయింది. సో ఇంత లాయల్గా పార్టీకి ఉంటే కూడా పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు అనే దాని మీద నేను ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేయడానికి ట్రై చేసిన. అయితే బీజేపీ వాళ్ళు వచ్చి నాకు సీఫామ్ ఇచ్చిన, అప్పటికే అభ్యర్థి ఖరారైంది బీజేపీ అభ్యర్థి, అయినా కూడా వాళ్ళని రద్దు చేస్తూ నాకు సీఫామ్ ఇవ్వడం జరిగింది. ఎవరు మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించింది? ఎవరు మిమ్మల్ని ఆహ్వానించిందంటే ఇక పక్కకు మా బిదర్ ఎంపీ ఉన్నారు అక్కడ, తర్వాత ప్రభు చవాన్ అని అక్కడ ఎమ్మెల్యే,
వాళ్ళందరూ ఇంకా మా బీజేపీ నాయకులు కూడా అందరూ నా మీద ప్రెషర్ పెట్టి నన్ను బలవంతంగా కాంటాక్ట్ చేసేటట్టు చేశారు. కానీ సంజీవ్ రెడ్డి గారు ఇందులో మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీకి లాయల్ని మా నాన్నగారి విధి విధానాలు తీసుకెళ్లాలనుకున్న వ్యక్తిని కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని వేడలేదు అంటూ మీరు చెప్పుకొచ్చారు. మరి ఎందుకు బీజేపీని వదిలిపెట్టినప్పుడు మీకు ఆ మాట కానీ లేకపోతే ఆ సందర్భం కానీ అనిపించలేదా మీకు? అనిపించింది, చెప్తున్నాను కదా, బలవంతంగా నన్ను ఫోర్సిబుల్గా తీసుకొని పోయారు. లేకుంటే నేను ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా ఫైల్ చేసిన, ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా ఫైల్ చేసిన. తర్వాత వచ్చి వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఇండిపెండెంట్గా ఎందుకు మేము అవకాశం ఇస్తున్నాం రా అని చెప్పేసి అంటే, ఇంకోటి అప్పటికప్పుడు ఇండిపెండెంట్గా అంటే సింబల్ ప్రాబ్లం అవుతుంది. సింబల్ తొందరగా రాదు, తొందరగా విడ్రాల్ వరకు అలాట్ చేయరు. అలాట్ చేసిన తర్వాత ప్రజలలోకి వెళ్ళదు సింబల్. కాబట్టి ఏదో ఒక గుర్తుండాలనే ఉద్దేశంతోనే అట్లా యాక్సెప్ట్ చేశాను నేను. ఓకే, సో అలా బీజేపీలో కంటిన్యూ అయ్యారు. కానీ ఇంట్రెస్టింగ్గా బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. మీరు ఇందాక కూడా అన్నారు, నాకు అక్కడ ఇండివిజువల్గా మా బలం ఉంది అని చెప్పి. అవును. సో మీరు కంటిన్యూ అయితే బీజేపీలో కూడా టికెట్ తెచ్చుకునేవారు, బీజేపీలో కంటిన్యూ చేసి గెలుపొందేవారు. కానీ ఎందుకు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం పడిందా, లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీ అవసరం పడిందా? అప్పుడు మీకు అంటే నాకంటూ ఎప్పుడు కార్యకర్తలు నేను మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మాది అంటూ ఒక మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం మేము. మాకంటూ చాలామంది మా మీద అంటే విశ్వాసం పెట్టుకొని ఎప్పుడు మా వెన్నంటే ఉంటారు, మాకు సపోర్టింగ్గా ఉంటారు. అక్కడ కూడా బీజేపీకి ఎప్పుడు కూడా 3,000 ఓట్లు దాటలేదు గతంలో. నేను అదే 34,000 ఓట్లు తీసుకున్నాను నేను బీజేపీ తరఫున పోటీ చేసి కూడా. అప్పుడు కేవలం ఇప్పుడు లాగా 9 రోజులు, ఇప్పుడు 11-12 రోజులు దొరికింది. అప్పుడు 9 రోజుల పీరియడ్ అంతే. 9 రోజుల లోపల 34,000 ఓట్లు కవర్ చేసుకున్నాను నేను. కాకపోతే మళ్ళీ నాకు రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నాకు బీజేపీ వాళ్ళు, ఎందుకంటే నేను స్టేట్లో నాది బీజేపీ నుండి 3వ హైయెస్ట్ మెజార్టీ నాకు, నంబర్ ఆఫ్ ఓట్స్ 3వ హైయెస్ట్ ఓట్స్ నాకు. కాబట్టి ఎంపీకి కూడా కంటెస్ట్ చేయమని చెప్పినారు. కానీ మనం కాంగ్రెస్ మీద అభిమానం మనకు మొదటి నుండి కూడా, కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు కాబట్టి అని చెప్పేసి ఎవరు పిలిచారు కాంగ్రెస్ నుంచి? రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి కొప్పుల రాజు గారు, అంతకుముందు ఉన్న కుంతియా గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఎందుకు బీజేపీకి ఎందుకు కాంగ్రెస్ కరా, మదన్ మోహన్ గారు ముఖ్యంగా, మదన్ మోహన్ గారు ఎవరైతే కంటెస్ట్ చేసినారో ఎంపీగా, అప్పుడు వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి సంజీవ్ రెడ్డి ఉంటేనే నేను కాంటెస్ట్ చేస్తాను, లేదంటే చేయను అని చెప్పారు. ఎందుకంటే 58,000 మైనస్ అక్కడ నారాయణ ఖేడ్లో టీఆర్ఎస్ అభ్యర్థి 58,000 మెజార్టీతో గెలుపొందాడు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది కదా 58,000 అంటే. సో అటువంటి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డికి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి మీకు కాకుండా సురేష్ షెట్కర్కి టికెట్ ఇచ్చారు. దాదాపుగా ఆ లిస్ట్లో కూడా సురేష్ షెట్కర్ పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో నామినేషన్ రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నామినేషన్ ఇంకొక అర్ధగంట మిగిలిన టైంలో మీకు నామినేషన్లో మీ పేరు ఖరారైన పరిస్థితి. ఏమనిపించింది ఆ టైంలో? ఏ గేమ్ ప్లే చేశారు పటోల్ సంజీవ్ రెడ్డి అంటే ఏమంటారు? గేమ్ అంటే ఏముంది, ప్రజా ఆదరణ నాకు ఉండింది. సర్వే రిపోర్ట్స్ మొత్తం నా ఫేవర్ ఉన్నాయి. యాక్చువల్గా 80-20 ఉండేది, 80% నాకే ఫేవరబుల్గా ఉండింది. అయినా కూడా కొన్ని రాజకీయాల కారణాల వల్ల టికెట్ దొరకలేదు. ఏంట రాజకీయం? ఎందుకంటే మీరు గతంలో ఉన్న ఎన్నికలను చూస్తే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు తీసుకోండి, నేను వెన్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద పార్టీ, నేను కంటెస్ట్ చేసినప్పుడు 58,000 మెజార్టీ వచ్చింది టీఆర్ఎస్కి, ఎమ్మెల్యే అభ్యర్థికి. నేను వెన్ ఐ జాయింట్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ బ్యాక్ టు కాంగ్రెస్, దాన్ని 9,000కి తగ్గియగలిగిన. నారాయణగఢ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి 58,000 నుండి 9,000కి తగ్గించిన. దాన్ని చూసి మళ్ళీ నాన్న కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్లో హైయెస్ట్ మెంబర్షిప్ నేను చేయించిన, జిల్లాలోనే హైయెస్ట్ మెంబర్షిప్ చేయించిన, ప్రైమరీ మెంబర్షిప్. అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రజా సమస్యల మీద నేనే కొట్లాడినా. నిరంతరం 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా నేనే మోసిన. అన్ని కాంగ్రెస్ ఇచ్చిన కార్యక్రమాలన్నీ మొత్తం చేసుకుంటూ పోయినా. అయినా కూడా లాస్ట్కు కొన్ని కారణాల వలన టికెట్ ఇవ్వలేదు నాకు. మీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడుతారు అనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీ క్యాడర్లో కూడా సురేష్ షెట్కర్కి టికెట్ వెళ్ళిన తర్వాత సంజీవ్ రెడ్డి పార్టీ వీడిపోతారు అనే ప్రచారం మీ క్యాడర్లో కూడా కనిపించింది. నిజంగా మీరు పార్టీని వీడాలనుకున్నారా టైంలో? ఖచ్చితంగా, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయం వేరు. కార్యకర్త ఎప్పుడు నేను కార్యకర్తలు సలహాలు తీసుకుంటాను. కార్యకర్తలు ఎట్లా అంటే అట్లా,
కార్యకర్తలు మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి అందరికీ అడిగిన, అంటే జరిగింది మనకు అన్యాయం జరిగింది, మీరందరూ కష్టపడ్డారు, నేను కష్టపడ్డా, ఏం చేద్దామంటే ఇంకా వేరే పార్టీ వాళ్ళు పిలుస్తారు సార్, మళ్ళీ మనకు వాళ్ళు పిలుస్తారు, బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటే నేను ఎవరు అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇండిపెండెంట్ పోదాం, మీరు అందరు రెడీ ఉంటే మీరు ఓకే అంటే ఇండిపెండెంట్గా పోతాను, మీరు కంటెస్ట్ చేద్దామంటున్నారు కదా, ఖచ్చితంగా చేద్దామంటే ఖచ్చితంగా మనం వాళ్ళది ఏంటంటే మనము మన క్యాడర్ ఉండాలి, ఖచ్చితంగా మనం పోటీ ఉండాలి, మన బలం నిరూపణ చేసుకోవాలి. ఒక్కసారి బలం నిరూపించుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఇండిపెండెంట్గా నేను ప్రిపేర్ అయిపోయినా, మా కార్యకర్తలు బాగా ప్రెషర్ పెట్టారు, లేదు సార్ ఎట్టి పరిస్థితుల్లో మనం కాంటెస్ట్ చేయాలని చెప్పారు. ఇండిపెండెంట్గా అంతా ప్రిపేర్ అయిన తర్వాత గ్రౌండ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ హైకమాండ్ దిగొచ్చి, ఎవరు హైకమాండ్ నుంచి ఎవరు కాంటాక్ట్ చేశారు మమ్మల్ని? అందరూ సునీల్ కనుగోలు గారు ఉండ్రి, వాళ్ళందరూ మొత్తం రిపోర్ట్ ఇచ్చిండ్రు గెలిచే సీటు పోతుంది అని చెప్పేసి. లాస్ట్ డే 9th రోజు నైట్ కేసీ వేణుగోపాల్ గారు వచ్చి అందరినీ కన్విన్స్ చేస్తూ ఉన్నారు, టికెట్ రాని వాళ్ళందరికీ. నాకు కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఎంపీ ఇస్తామన్నారు నాకు. అంటే ఎంపీ నాది క్యాడర్ కాదు, ఎందుకు నేను ఎమ్మెల్యే గెలవనప్పుడు ఎంపీ ఎట్లా గెలుస్తాము అని చెప్పేసి, నాకు ఎమ్మెల్యేనే కావాలి, మీరు ఖచ్చితంగా గెలిచి వస్తుంది నేను అని చెప్పిన. వాళ్ళకి అది కూడా చెప్పాను, ఒకవేళ ఇండిపెండెంట్గా కూడా నేను గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతా అని చెప్పాను. ఇండిపెండెంట్గా గెలిచి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వస్తా అని చెప్పిన వాళ్ళకు. సో మీకు టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత, సారీ, మీకు టికెట్ వచ్చిన తర్వాత సురేష్ శెట్కర్కి టికెట్ అక్కడ పోయిన పరిస్థితి. సో ఏంటి మీ ఇద్దరికి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయా, మాట్లాడుకున్నారు ఏమైనా? అట్లా ఫస్టే అడిగినా మేము ఆయనకు 2 నెలల క్రితమే, మీరు ఎంపీకి వెళ్ళండి, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి అని చెప్పినా. కానీ సరే చూద్దామని అన్నారు, కానీ అది ఆయన కూడా ఎంపీకి కూడా రెడీగా ఉండ్రి. మళ్ళీ ఏం జరిగిందో హైకమాండ్ మాత్రం ఇట్లా డిసిషన్ తీసుకొని. సో ఇప్పుడు మీ ఇద్దరికి మధ్య ఎటువంటి విభేదాలు లేవు? విభేదాలు లేవు, ఇద్దరం కలిసి పని చేసినాం, మొన్న ఇద్దరం కలిసి పని చేసినాం, ఆయన కూడా సపోర్ట్ కూడా ఇచ్చిండు. తర్వాత ఆయనకి ఎంపీకి కన్ఫర్మ్ చేసిండు, మీరు ఎంపీకి పోండి, ఆయనకి ఎమ్మెల్యే వదిలిపెట్టండి. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన ఎంపీని? జైరాబాద్, ఇంతకుముందు కూడా జైరాబాద్ పార్లమెంట్ ఎంపీగా చేసిండ్రు ఆయన. ఇప్పుడు కూడా జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఆయనకి అవకాశం దక్కొచ్చు అని అనుకుంటున్నాను. సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాగానే 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 6 గ్యారంటీలు అమలు కావు, అలవు కాని హామీలు ఇచ్చారని చెప్పి ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ చెప్తుంది ఇదే అంశానికి సంబంధించి. ఏంటి, మీరు అన్ని అమలు కాని హామీలు ఇచ్చారా? వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి ప్రతిపక్షం ఏదో ఒకటి చెప్తా ఉంటుంది. పోనీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా ఏమన్నా? మరి మాకు అడగడానికి వారికి హక్కే లేదు అసలు. మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఏదంటే బడుగు బలైన వర్గాల గురించి ఎప్పుడూ కాంగ్రెసే చేసింది. కాంగ్రెస్ ఈ దేశంలో బలైన వర్గాల గురించి వాళ్ళకు సహాయంగా నిలబడిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇచ్చిన మనం ఏమి అన్నీ చూడండి, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇప్పుడు కొత్తగా ఇవ్వడం కాదు, గతంలో కూడా ఇండ్లు, ఆ తర్వాత సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి బీదోళ్ళందరికీ భూములు పంచడం జరిగింది. ఇందిరా జలప్రద బోర్లు లేపించి కరెంట్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించడం జరిగింది. రిజర్వేషన్స్ అమలు చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు మరో స్కీమ్లు, 6 స్కీమ్లు గ్యారెంటీగా అమలు చేస్తామని. ఎందుకంటే బడ్జెట్ కూడా వీటికి సంబంధించి కేటాయింపులు జరిగారు. అయితే ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, మన బడ్జెట్ సమావేశాలు చూశారు, మీ నియోజకవర్గానికి ఎంత సంపాదించుకున్నారు, మీ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికి ఎంత బడ్జెట్ మీరు దక్కించుకున్నారు? ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అది నియోజకవర్గాల వారీగా ఉండదు, రాష్ట్ర వారీగా బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి దాంట్లో నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మాకు 10 crores ఫండ్స్ మీరు వర్క్స్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అది కాకుండా NREGS వర్క్స్ ఏవైతే అయినాయో జిల్లాలో, దాని ప్రకారం కూడా మాకు ఇంకో 10 crores వర్క్స్ రావడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్, ఒక మంచి టాపిక్ మీరు ఇప్పుడు వచ్చారు. కొన్ని ప్రాజెక్ట్స్ అవి పూర్తి కాకుండానే ఉండిపోయాయి, ముఖ్యంగా వాటర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి. సో వాటి విషయంలో ఏం చేయబోతున్నారు సంజీవ్ గారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటూ చూడాలి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకంటే ఇరిగేషన్లో చాలా ఫ్రాడ్, బసవేశ్వర ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్కి పెట్టారు. రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడిగా వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏ ప్రాజెక్టులు కూడా మేము క్యాన్సిల్ చేసే ప్రసక్తి లేదు, నిజంగా వయబిలిటీ ఉందా లేదా అని చూసి వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వయబిలిటీ లేనిదే వాళ్ళు అన్ని ప్రాజెక్టులు అందరూ కట్టిండ్రు. వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండ్రు. దాంట్లో 1 ఎకరాకి నీళ్ళు వారాలంటే 50,000 రూపాయలు ఖర్చు
ఖర్చు అవుతుంది ఓన్లీ ఎలక్ట్రిసిటీకే. అంటే వయబిలిటీ ఎక్కడ ఉంటుంది మరి? వాళ్ళ కమిషన్ల గురించి కట్టినరు. అట్లా కాకుండా ఒక కమిటీని వేసి నిజంగా అసాధ్యాలను చూసి ఏవైతే వయబిలిటీ ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీరు ఎలక్షన్ ప్రచారం టైంలో ఒక మాట అన్నారు, నారాయణ ఖేడ్ భవిత సంజీవన్న బాధ్యత అంటూ కూడా మీరు చెప్పుకొచ్చారు. సో ఏంటి, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే 100 రోజులు పూర్తిగా వస్తోంది, 5 ఏళ్ళు ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రజలకు ఏం చెప్తారు? నేను డిఫరెంట్గా ఏదైనా చేసి చూపించాలని నా తపన. ఎందుకంటే అందరూ ఈ ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎట్లాగూ తీసుకొని పోతూ ఉంటారు ప్రజలకు అందే విధంగా. గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, గత ప్రభుత్వంలోనే గత శాసనసభ్యులు ఉన్నప్పుడు కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ అనుచరులకు ఇవ్వాలి సంక్షేమ పథకాలని చూసిండ్రు. ఇప్పుడు అట్లా కాకుండా పార్టీ రైతాంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి, బీదోలకు, అరువులకు అందరికీ అందే విధంగా కృషి చేస్తానని చెప్పిన. వాటితో పాటు అపార్ట్ ఫ్రమ్ ఇంకోటి విద్య వైద్యానికి ముఖ్యంగా పెద్దపీట వేయాలని. విద్య వైద్యం ఉపాధి కల్పన, దీనికి చెప్పిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి. ఎందుకంటే మాది వెనుకబడ్డ ప్రాంతం నారాయణ ఖేడ్, చాలామంది వలసలు పోతూ ఉంటారు జీవనోపాధి గురించి. అట్లాంటిది అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి, తర్వాత జీవనోపాధి గురించి, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా కల్పించాలని చెప్పేసి నాది మెయిన్ మేనిఫెస్టోలో అది పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను సోషల్ సర్వీస్లో కూడా ఉన్నాను. నేను లయన్స్ క్లబ్ ఇక్కడనే చార్టర్ ప్రెసిడెంట్. నేను లయన్స్ క్లబ్ కూడా నారాయణ ఖేడ్లో స్టార్ట్ చేయడం జరిగింది గత 18 సంవత్సరాల క్రితం. దాంట్లో భాగంగా నేను జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన జాబ్ మేళాలు పెట్టి. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఓటమిని చవి చూశారు. ఆ టైంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఇన్ఫ్యాక్ట్ ప్రచారంలో కూడా అన్నారు 5 ఏళ్ళు మీరు ఇబ్బంది పడ్డారు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పి. ఏంటి ఇబ్బందులు ఏం పెట్టారు మీకు అక్కడ ఎమ్మెల్యే, అంటే అప్పటి ఎమ్మెల్యే? మా కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందనీయకుండా చేయాలి. తర్వాత ఏదైనా గట్టిగా నిలదీస్తే ఇప్పుడు మౌలిక సదుపాయాల గురించి అడుగుతారు, మాకు తాగే నీళ్ళు లేవని అడుగుతారు, తర్వాత రోడ్లు లేవని అడుగుతారు, ఉద్యోగ అవకాశాలు కల్పియండి అని అడుగుతారు, ఇండ్లు లేవు ఇండ్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని అడిగినారు. అడిగితే ఏ దానికి సమాధానం లేదు, ఏది ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. అడిగితే కేసులు, హౌస్ అరెస్ట్లు, ధర్నా కూడా చేసుకోలేని పరిస్థితి. కొన్ని ప్రొటెస్ట్ చేద్దాము, ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకొని పోదామంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుడు. భూ కబ్జా ఆరోపణలు కూడా, అంటే భూ కబ్జాలు చేశారు, ముఖ్యంగా రిపోర్టర్స్ విషయంలో కూడా భూ కబ్జాలకు అంటే రిపోర్టర్స్ విషయంలో కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాల కేటాయింపులో కాస్త అవకతవకలు జరిగాయనే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించిన పెద్ద ఆరోపణ. ఇంతకీ ఏం జరిగింది? వాటి మీద మీరేం చేయబోతున్నారు? వాళ్ళు విలేకరుల పేరు చెప్పుకొని గత ఎలక్షన్ కంటే ముందు 6 నెలల ముందు అట్లా ప్రభుత్వ స్థలాన్ని అసైన్ ల్యాండ్ని తీసుకున్నారు. ఆ బెనిఫిషరీకి ఏదో నయాన భయాన భయపెట్టి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేసి వాళ్ళని తీసుకున్నారు. ఒక ప్రొసీజర్ ఫాలో కాలేదు. యూజువల్గా ఒక అసైన్ ల్యాండ్ నుండి అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్ రిటర్న్ తీసుకోవాలంటే. సంజీవ్ గారు ఒక్కసారి ఇక్కడ చిన్న పాస్ తీసుకుంటారు, ఎందుకంటే మీరు అన్నారు వాళ్ళు రిపోర్టర్లు కాదా, వాళ్ళకి స్థల కేటాయింపులు చేసిన వాళ్ళు రిపోర్టర్లు కాదా? రిపోర్టర్లు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు. అంటే దానికి ఒక పద్ధతి పాటించాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ గారికి 1 ఎకరం కంటే ఎక్కువ ఇవ్వడానికి అధికారం లేదు. 1 ఎకరానికంటే ఎక్కువ ఒకవేళ ల్యాండ్ ఇవ్వాలని అంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి, ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రావాల్సి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడనే నయానో భయానో వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ప్రభుత్వ స్థలము ప్లస్ అసైన్ ల్యాండ్ అన్నీ కలిపి దాంట్లో విలేకరుల పేరు చెప్పి విలేకరులకు ఒక 40 మందికి ఇచ్చి మిగతా 70-80 మందికి మొత్తం వాళ్ళ అనుచరులకు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు మొత్తం వాళ్ళే కబ్జా పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయిన అట్లన్నా విలేకరులకు ఫ్రీ ఇచ్చారంటే అది కూడా కాదు. స్థలానికి డబ్బు ప్లాట్ ఇస్తానని చెప్పేసి 2 లక్షల నుండి ఒక్కొక్క ప్లాట్కి 7 లక్షల వరకు వసూలు చేశారు గత శాసనసభ్యులు ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు అక్కడ శాసనసభ్యులు, ప్రెసెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, వీటి మీద మీరు ఎటువంటి విచారణ చేయబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వీటి చెప్పిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆపేయమని చెప్పినాము, నోటీస్ సర్వ్ చేసినాము. తర్వాత కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని పోయినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒక ప్రొసీజర్ ఫాలో కాలేదు. యాక్చువల్గా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఉండాలి. ఒకవేళ మనము హౌస్ సైట్స్ ఇవ్వాలని అంటే ల్యాండ్ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాన్ని మనం గుర్తించి కలెక్టర్ గారి నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి
తర్వాత ప్లాటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి వాళ్ళకు, డిటీసీపీ లేఅవుట్ చేసి. కానీ అది ఏది ఫాలో చేయలేదు. కనీసం కలెక్టర్ గారి నుంచి పర్మిషన్ లేదు. కొన్ని ఇండ్లకైతే రెవెన్యూ రికార్డ్స్ కూడా లేవు, రెవెన్యూలో కూడా ఎలాంటి రికార్డ్స్ లేవు, మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. పేరు విలేకరులది, భూ కబ్జా భూ దందా చేసిండు వాళ్ళంతే టీఆర్ఎస్ నాయకులు. ఎవరు అక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యేలా స్థానిక ఎమ్మెల్యే మద్దతుతోనే చేసి, స్థానిక చైర్మన్ మద్దతుతో చేసి. రైట్. సంజీవ్ రెడ్డి గారు, మీరు అంటున్నారు ఎక్కడ అన్యాయం లేకుండా పాలన చేస్తారంటే చెప్పుకొస్తున్నారు, కానీ మీ మీదే క్రిమినల్ కేసులు ఉన్నాయి తప్పదు. ఏంటి, ఏ సందర్భాల్లో? ఎవరో బీదోల గురించి పోయినప్పుడు, ప్రజా సమస్యల మీద పోయినప్పుడు నా మీద కేసులు వేయడం జరిగింది. ఇప్పుడే నోటీస్ ఇవ్వకుండా కొన్ని ఇండ్లు కూల్చడం జరిగింది అక్కడ నారాయణఖేడ్లో. కొన్ని షెటర్లు, వాళ్ళ జీవనోపాధి రోడ్డు పక్కన షెడ్ వేసుకొని వాళ్ళు జీవనోపాధి గడుపుతూ ఉన్నారు గత 20-30 సంవత్సరాల నుండి. అట్లాంటి వాళ్ళకు కూడా రోడ్ వైడనింగ్ అనే పేరుతోనే వాళ్ళందరినీ కూల్చేయడానికి పోతే నేను అడ్డుకున్నా. అడ్డుకొని ఒక్కసారి ఆ కేసెస్ గురించి ఒకసారి నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్, అలాగే చార్జెస్ రిలేటెడ్ టు డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్, చార్జెస్ రిలేటెడ్ టు అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్సెస్ విచ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ. పబ్లిక్ సర్వెంట్స్ని వాళ్ళ విధులు నిర్వహించకుండా మీరు ఆటంకం కలిగించినట్టు. చార్జెస్ రిలేటెడ్ టు intentional insult with intent to provoke a breach of the peace, charges related to acts done by the several persons in furtherance of common intention. దాదాపు 5 కేసులు మీ మీద ఉండే. అట్లా 2 డిస్ప్రూవ్ అయిపోయినాయి, కొట్టేసిండ్రు. ఇంకా 3 కేసులు ఉన్నాయి ఇప్పుడు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక స్థలానికి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు టెంపరీ షెడ్ వేసుకొని బతికితే వాళ్ళని కూల్చడానికి ప్రయత్నం చేస్తే మున్సిపల్ కమిషనర్ గారికి పోయి అడిగినాం మేము, నోటీస్ ఇవ్వండి, ఫస్ట్ ప్రొసీజర్ ఫాలో కండి, నోటీస్ ఇచ్చి ఆయనకు సఫిషియెంట్ టైం ఇచ్చి ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ ఇస్తాడో దానికి తర్వాత మీరు దానికి యాక్షన్ తీసుకోండి అని చెప్తే కూడా మాట వినకుండా మొత్తం తీసి పడేసి వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేసిండ్రు. కానీ ఒక పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం కరెక్ట్ కాదు కదా. ఇది ఆటంకం ఎట్లా అవుతుంది? అంటే ఆ కేసు డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే అలాగే ఉంది. ప్రొసీజర్ ఫాలో కమ్మన్నా నేను. ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పిన. ఏమండి కమిషనర్ గారు, నోటీస్ సర్వ్ చేయండి వాళ్ళకు, నోటీస్ సర్వ్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగండి, దాని తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, అదే చెప్పిన నేను. తర్వాత అంతేందుకు ఒక విలేకరి అంటే మీరన్న మాటకి ఎందుకు అక్కడ బ్రీచ్, అంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అనే పదం ఎందుకు? అంటే ఎమ్మెల్యే పెట్టమంటాడు, ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా పోలీసు వాళ్ళు. మీకు తెలియదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు, ఎమ్మెల్యేలు ఎవరి మీద కేసు చేయమంటే వాళ్ళ మీద కేసు చేస్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో పోలీసులు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఉంది అనుకోవచ్చా? 100% ఫ్రీ హ్యాండ్ ఉన్నది. ఉంటుందా? ఉంటుంది. నాకు అడిగిన ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు మొన్న నేను గెలిచిన తర్వాత అధికారులు మార్చుకుంటారా ఏమన్నా మీరు ఎస్ఎల్సీ అంటే నాకు అవసరం లేదు, నో చేంజెస్ అని చెప్పేసి నేను. అధికారుల మీద నమ్మకం ఉంటేనే చెప్తా కదా నేను, వాళ్ళలాగానే ఉపయోగించుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ ఇక్కడ ఒక మాట అంటే కాస్త కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది. మీరు అంటున్నారు అధికారుల మీద ఆరోపణలు ఉన్నాయి, అంటే అధికారులు వాళ్ళు సరిగ్గా చేయలేదని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం అధికారులను మార్చొద్దని కూడా మీరు అంటున్నారు. అంటే ఎందుకని? అధికారులు సరిగ్గా చేయలేదని కాదు, అధికారులు ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇప్పుడు కమిషనర్ ఒకటి తప్పు చేసినని అందరినీ మనం శిక్షించాం కదా. అధికారులు మొత్తం అంతా ఎట్లా చేసిండ్రు, వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేసిండ్రు, వాళ్ళ మీద ప్రెషర్ వేసి. ఇప్పుడు దళిత బంధుకు స్కీమ్ వచ్చింది, ఎలక్షన్ ముందర ఉత్త ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఊర్లో ప్రతి విలేజ్కు 5 మందికి 10 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. అక్కడ ఫండ్స్ లేవు, ఏం లేవు. కానీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసిండ్రు, 100 మందికి మేము గెలిస్తే మీకు ఇండ్లు ఇస్తామని, మీకు దళిత బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. అబ్బే పెట్టడం అంతే, కానీ ఏ ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు వాళ్ళు. అలాగే ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి సంబంధించి కేవలం 30 పడకల ఆసుపత్రిగానే ఉంది అనే మాట వినిపిస్తుంది. దాంతోపాటు వైద్యులు కూడా సరిగ్గా అంటే సరిపోయినంత వైద్యులు కూడా లేరు, అంటే ఎంత ఇనఫ్ స్టాఫ్ అక్కడ లేరు అనే మాట వినిపిస్తుంది. ఏంటి దీని మీద మీ రియాక్షన్? కరెక్ట్ కదా, అంటే 30 పడకలు కాదు 100 పడకల ఆసుపత్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 పడకల ఆసుపత్రి ఒకటి, ఎంసీహెచ్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేసిండ్రు. కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు, దేనికి కూడా క్యాడర్ స్ట్రెంత్ లేదు, చాలా వేకెన్సీలు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఎం కింద ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు అవన్నీ ఇస్తూ ఉంది, డయాలసిస్ సెంటర్లు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకోవడం స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. అది నర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోలేదు, డాక్టర్స్ని రిక్రూట్ చేసుకోలేదు ఇప్పటివరకు.
సో ఎప్పుడు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి, ఎందుకంటే అది ఒక ఆశ కళ రెండు ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి, ఎప్పుడు నెరవేరచ్చు? నెరవేరుతుంది. మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, మా జిల్లా మంత్రి, ఆయనను ఈ ప్రజాపాలన ఇన్వైట్ చేసి హాస్పిటల్ విజిట్ చేయించి హాస్పిటల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి టోటల్ అన్ని రాసేసి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఒకటే కాకుండా క్యాడర్ స్ట్రెంత్, ఎంత స్టాఫ్ అవసరమో దాని గురించి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. త్వరలో ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయింది, 7,000 నర్సులు రిక్రూట్ చేసినారు. తర్వాత ముందు డాక్టర్లు కూడా రిక్రూట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అన్ని వేకెన్సీలు అన్నీ ఫుల్ఫిల్ చేస్తారని మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉన్నది, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. త్వరలో కంప్లీట్ చేస్తారని చెప్తారు. సో రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి కనెక్టివిటీగా మీ నారాయణఖేడ్ డిపోకి సంబంధించి ఆదాయం ఎక్కువ వస్తుందనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కానీ పాత బస్సులే ఉన్నాయి, వాటి వల్ల కాస్త ఇబ్బంది అవుతుందనే ప్రచారం కూడా చాలా గట్టిగా జరుగుతుంది. ఆ మాట కావచ్చు, లేకపోతే ఏంటి దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు మీరు? దురదృష్టం అనేది, గత 10 సంవత్సరాల నుంచి కొత్త బస్సులు కొనలేదు. తర్వాత ఆర్టీసీ చాలా ఇబ్బందులకు గురైంది. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ అయినరు, కానీ కొత్త రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకి శాలరీస్ సక్రమంగా లేవు. సో నారాయణఖేడ్ డిపో విషయంలో ఏం చేయబోతున్నారు పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి? ఇది స్టేట్ పాలసీ. ఒక నారాయణఖేడ్ డిపో గురించి ప్రత్యేకంగా ఏముండదు కదా, కానీ అక్కడ మీ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ అనేది ఎప్పటి నుంచి అక్కడ కూడా కనిపిస్తుంది కదా. చెప్పాను కొత్త బస్సులు ఏమని చెప్పేసి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాము. కొత్త బస్సులు రాగానే అలాట్ చేస్తామని చెప్పినారు. ఎన్ని బస్సులు రిక్వెస్ట్ చేయడం జరిగింది? మాకు వాళ్ళు 11-12 బస్సులు అవసరం అని చెప్పినారు. నేను ఒక 25 బస్సెస్కి ప్రపోజల్స్ పెట్టించున్నాను. సో ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజలు? ఇక ఏమో తెలియదు, 2,000 బస్సులు వస్తాయి త్వరలో అని చెప్పినారు. ఇప్పటికే 3-4 బస్సులు వచ్చినాయి ఆల్రెడీ. అక్కడ వక్ఫ్ భూములకు సంబంధించి కబ్జా గురయ్యన ఆరోపణ కూడా అక్కడ ప్రధానంగా వినిపించింది. సో ఏంటి వాటిని కాపాడడానికి సంజీవ్ రెడ్డి ఏం చేయబోతున్నారు? వక్ఫ్ భూమి అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు అందరు సోదరులు, ముస్లిం సోదరులు ఎక్కువ మంది, హిందూ సోదరులు ఆ వక్ఫ్ బోర్డుల్లోనే వీళ్ళు షెడ్స్ నిర్మాణం చేసుకొని చాలా రోజుల నుంచి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కొంతమంది ఏదో నామినల్ రెంట్ వాళ్ళ వక్ఫ్ బోర్డుకి పే చేయడం జరుగుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే స్థానిక నాయకులు దాన్ని వేరే వాళ్ళకి అంటగట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరు మీద దాన్ని మొత్తం అంటగట్టడానికి పోతేనే మేమే కాంగ్రెస్ వాళ్ళం అడ్డుకొని అది కానియకుండా చేసినాం. ఎక్కువ పీరియడ్కి తక్కువ అమౌంట్కి లీజ్కి ఇవ్వడానికి ప్రయత్నం చేసినారు టీఆర్ఎస్ నాయకులు. దాన్ని అడ్డుకున్నాం మేము. వక్ఫ్ బోర్డు భూమిని కాపాడినాం, మేమే కాపాడినాం. ఇటువంటి ఒక ప్రొఫైల్ని మీరు మెయింటైన్ చేసుకొచ్చారు, ఇప్పుడు మీరు గెలిచారు. కానీ అక్కడ వినిపించిన మాట ఏంటంటే గత నాయకులు కావచ్చు, లేకపోతే గత పాలకుల విషయంలో కావచ్చు, బిల్లులు పాస్ అవ్వకుండానే డబ్బులు తీసుకునేవారు అనే మాట అక్కడ గట్టిగా వినిపించింది. ఏంటి మీరేం చేయబోతున్నారు? జరిగింది, చాలా జరిగింది. ఇప్పుడు అటువంటి చాలా అవకతవకలు జరిగినాయి. పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడము, నాసిరకం పనులు చేసి బిల్లులు తీసుకోవడము, ఇలాంటివన్నీ జరిగినాయి అప్పుడు. మరి ఇప్పుడు మా హయాంలో అయితే జరగకుండా మేము ప్రయత్నిస్తాం అవన్నీ. ప్రజలకు కరెక్ట్గా అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అందరికీ సమానంగా అందే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా మీరు అక్కడ విజయాన్ని సాధించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ రెడ్డి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విజయానికి కారణాలు, దాంతోపాటు మీ ప్రజలకు ఏం చేస్తారనేది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే చెప్పిన అంశాలకు సంబంధించి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, నాకంటూ క్యాడర్ ఉంది, నా క్యాడర్తో పాటు నేను ఉంటాను. అది ఏ పార్టీ అయినా, ఒకవేళ పార్టీ మారాల్సి వచ్చినా కూడా క్యాడర్ అనేది క్యాడర్ బేస్డ్ మీద, అంటే క్యాడర్ ఇష్టంతోనే కొనసాగుతానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఉన్న పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేకపోతే మళ్ళీ పార్టీ మారుతారా? ఒకవేళ పార్టీ మారితే ఈ అంశానికి సంబంధించి పార్టీ మారే అవకాశం ఉంది. కంటిన్యూ అయిన సందర్భం మనకు కనిపిస్తోంది. కాబట్టి ఈ 6 గ్యారంటీలను ప్రజలకు ఎలా తీసుకువెళ్ళబోతున్నారు, అక్కడ అభివృద్ధికి సంబంధించి ఘంటాపదంగా చెప్తున్నారు. నా హయాంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ళ సంజీవ్ రెడ్డితో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.